అయ్యప్ప సేవా సమితి వారు ఈరోజు రక్తదాన శిబిరాన్ని పెనుగంచిప్రోలులో ఏర్పాటు చేసి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారి తరఫున ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పెనుగంచిప్రోలు ఈవో శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారికి, ఎస్ఐ ఉమామహేశ్వరరావు గారికి, అలాగే అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు వాసిరెడ్డి బెనర్జీ గారికి రెడ్ క్రాస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అయ్యప్ప సేవా సమితి వారు పెనుగంచిప్రోలులో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ గారి రక్తదానం ఎందరికో స్ఫూర్తిని, రక్తదాన ఆవశ్యకతని చెప్పకనే చెబుతున్నది. అలాగే ఎస్ఐ ఉమామేశ్వరరావు గారు రక్తదానం చేసిన అయ్యప్ప సేవా సమితి సభ్యులకి మరొక్కసారి మా హృదయపూర్వక అభినందనలు. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాము, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం ఇంతవరకు కనుగొనబడలేదు. మన రాష్ట్రంలో రక్తం యొక్క ఆవశ్యకత 10 లక్షల యూనిట్లు ఉండగా లభ్యత కేవలం 8.5 లక్షల యూనిట్లు మాత్రమే. సుమారు 1.5 లక్షల యూనిట్ల రక్తం యొక్క కొరత ఉన్నది. ఈ కొరత వలన 70% మంది రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు ప్రాణాలను కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు, కానీ కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమిటి అవగాహన రాహిత్యం? కొందరికి రక్తం సంగ్రహించే సూదులు నొప్పిని కలిగిస్తాయని భయం, కొందరికి రక్తం రంగు చూస్తే భయం, ఇంకొందరికి రక్తాన్ని సేకరించడానికి వాడే సూదులు బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం. ఈ కారణాలతో ఎందరో రక్తదాతలు రక్తదానానికి దూరంగా ఉంటున్నారు. రక్తదాతలు మీరిచ్చే రక్తం శస్త్రచికిత్స చేయించుకునే వారికి, గర్భిణీ స్త్రీలకు, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికే కాదు, కొందరికి తెలియనిది, అందరూ తెలుసుకోవలసినది థాలసీమియా చిన్నారులు. వీరికి ప్రతి 3 వారాలకి ఒక్కసారి రక్తం ఎక్కించవలసిన అవసరం ఉన్నది. ఇటువంటి చిన్నారులు సుమారు 40 మంది రెడ్ క్రాస్ విజయవాడ నందు పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరందరికీ రెడ్ క్రాస్ విజయవాడ అడిగినదే తడవుగా రక్తాన్ని ఉచితంగా ఇస్తున్నది. అందుకే మీ రక్తదానం రెడ్ క్రాస్ విజయవాడకి ఎంతైనా అవసరం. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.